నమస్తే అండి. ఈరోజు సేమియా నిమ్మకాయ పులిహోర పొడి పొడిలాడుతా ఈజీగా సింపుల్గా రుచిగా చేసుకోవచ్చు. ఈజీనే, కానీ పొడి పొడిలాడుతా రావాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే. చాలా ఈజీ, చాలా సింపుల్గా, చాలా సూపర్గా ఉంటుంది. ముందుగా 1 లీటర్ నీళ్లు పోసుకొని నీళ్ళల్లో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టి బాగా తెరలనివ్వాలి. జస్ట్ ఆయిల్లో పెట్టామంటే ఇలా తెరులుద్ది. ఇలా తెరిలిన దాంట్లో మనం 1 కప్పు సేమియా వేసి కలిపేసి మూత పెట్టి 3 నిమిషాలు ఉడకనివ్వాలి. మూత పెట్టి ఉడకనిచ్చిన తర్వాత ఇలా తీసి చూసి అప్పుడే జస్ట్ 1 సెకండ్ ఉంటే ఉడికిపోయేలాగా మనకి అలా ఉండాలి. సేమియా అలా ఉడికిపోయి తీసుకొచ్చి ఇలా వడగట్టి దీంట్లోకి చల్లటి నీళ్లు పోసేయాలి. వేడి మీదే పోసేసి మనం దీన్ని పక్కన పెట్టి ఆరిపోయింది. ఇప్పుడు కళాయి పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని పచ్చిపప్పు 1 స్పూను, మినపప్పు 1 స్పూను, ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను వేసి ఇవి దోరగా వేగనివ్వాలండి. కాస్త ఇలాగా వేగిన దాంట్లోకి ఎండుమిర్చి 2, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి 2, 10 జీడిపప్పు. ఇది మీ ఆప్షన్ ఉంటే వేసుకోవచ్చు. బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేగాలి. వేగిన దాంట్లో ఆరబెట్టుకున్న మనం సేమియా తీసుకొచ్చి వేయాలి. వేసి ఎలా పడితే అలా కలపకూడదు, కింద నుంచి పైకి కలిపేసేయాలి. అట్లా కడతో లేకపోతే సేమియా అన్నది మనకి చితికిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర తరుగు, మనం ఇందాక సాల్ట్ వేసాము, ఇప్పుడు కొంచెం వేసామంటే సరిపోయేది, ఎక్కువ అవసరం లేదు. వేసి కింద నుంచి పైకి జస్ట్ 2 సెకండ్లు కలిపామంటే అయిపోయింది. దించేసి నిమ్మకాయ జ్యూస్ వేసి మళ్ళా అట్ల కాడతో కింద నుంచి పైకి అలా అన్నామంటే పొడి పొడిలాడతా ఆరిపోయేలోపు తింటంటే అబ్బా ఎంత కమ్మగా, ఎంత స్మెల్తో బాగుంటుందో చెప్పలేమండి. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి.